the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశంతో భారత్ బయోటెక్ సంస్థ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. భారత్ బయోటెక్ ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్తో మరొకసారి వార్తల్లోకి వచ్చింది, ఇన్కోవాక్. సో దీని యొక్క ప్రత్యేకతలు తెలుసుకునే ముందు భారత్ బయోటెక్ గురించి తెలుసుకుందాం. భారత్ బయోటెక్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఒక వ్యాక్సిన్ తయారీ సంస్థ, ఫార్మా సంస్థ. ప్రపంచంలోనే అద్భుతమైన వ్యాక్సిన్లను తయారు చేస్తున్న ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న సంస్థ భారత్ బయోటెక్. ఈ సంస్థ యొక్క వ్యవస్థాపకుల పేర్లను గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. సో కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా, ఈ దంపతుల పేర్లు గుర్తుంచుకోండి, కృష్ణ ఎల్లా అండ్ సుచిత్ర ఎల్లా. ఈ దంపతులు హైదరాబాద్ కేంద్రంగా భారత్ బయోటెక్ సంస్థను స్థాపించారు. ఎందుకు ఈ ఇద్దరి పేర్లు చెప్పానంటే 2022 సంవత్సరానికి గాను, 2022 ఇయర్కి గాను, 2022 సంవత్సరానికి గాను భారతదేశంలో ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక పురస్కారం పద్మ పురస్కారం, పద్మభూషణ్ పురస్కార గ్రహీతలుగా వార్తలు నిలిచారు. డియో కేటగిరీ అంటే ఈ జంటకు ఒక పురస్కారాన్ని ఇచ్చారు, గుర్తుంచుకోండి. సో లాస్ట్ ఇయర్. అండ్ ఈ సంస్థ, భారత బయోటెక్ సంస్థ, ఇటీవల మనకు కోవిడ్-19 సమయంలో, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తీసుకొచ్చింది. ఆ వ్యాక్సిన్ పేరేంటి? కోవాక్సిన్. కోవాక్సిన్ అనేది మన స్వదేశీ వ్యాక్సిన్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇండిజినస్గా ప్రిపేర్ చేసిన ఒక వ్యాక్సిన్. ఈరోజు టాపిక్ ఏంటంటే డెడికేటింగ్ ద వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంట్రానాసల్ అంటే ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ని తయారు చేసి భారత బయోటెక్ సంస్థ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఈ టాపిక్ని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 26th జనవరి రోజున ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో, వ్యాక్సిన్ పేరు గుర్తుంచుకోండి, ఇన్కోవాక్ వ్యాక్సిన్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ సంస్థ వారు సిద్ధం చేశారు, ఏ సంస్థ వారు దాన్ని తయారు చేశారంటే భారత బయోటెక్ అని గుర్తుంచుకోండి. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఒక వ్యాక్సిన్, కోవిడ్-19 వ్యాక్సిన్. ప్రపంచంలోనే ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచంలో మొట్టమొదటి ఇంట్రానాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్. దీనిని నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. సో రిపబ్లిక్ డే సందర్భంగా గుర్తుంచుకోండి. సో ఈ భారత బయోటెక్ సంస్థ గురించి నేర్చుకోండి, ఇన్కోవాక్ గురించి నేర్చుకోండి. నిన్నటి రోజున అధికారికంగా ఈ భారత బయోటెక్ వారి ఇన్కోవాక్ వ్యాక్సిన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకి సంబంధించి కన్సర్న్ మినిస్టర్గా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారంటే మన్సుఖ్ మాండవీయ గారు, గుర్తుంచుకోండి, మన్సుఖ్ మాండవీయ గారు. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఎవరున్నారు కేంద్ర మంత్రిగా అంటే జితేంద్ర సింగ్ గారు. సో వారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రపంచంలోనే మొట్టమొదటి అనే అంశం కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడే కొన్ని టాపిక్స్ని లింక్ చేస్తాను మీకు. ప్రపంచంలోనే మొట్టమొదటి కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన దేశం అంటే తయారు చేసిన దేశం ఏదంటే రష్యా. గుర్తుంచుకోండి, రష్యాకి సంబంధించిన ఆ కోవిడ్-19 వ్యాక్సిన్ పేరేంటి? స్పుత్నిక్ వి. ఈ వ్యాక్సిన్ తయారు చేసిన సంస్థ పేరేంటిది? గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక బిట్ రావచ్చు, గుర్తుంచుకోండి. ఇదే రష్యాకి సంబంధించిన ఒక సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనిమల్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసింది. అదే సంవత్సరం ఎనిమల్ కోవిడ్-19 అంటే జంతువుల్లో కూడా కరోనా ప్రభావం ఉంటుందని చెప్పేసి జంతువుల కోసం కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసింది. దాని పేరు ఏంటిదంటే కార్నివాక్ కోవ్. ప్రపంచంలో మొట్టమొదటి ఎనిమల్ కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసిన దేశం రష్యాకి సంబంధించిన రసెల్ కాజ్నట్జోర్ అనే ఒక సంస్థ వారు దీన్ని తయారు చేశారు. ఇదొక బిట్ గుర్తుంచుకోండి. ఇక భారతదేశం విషయానికి వస్తే కోవాక్సిన్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వ్యాక్సిన్ భారత్ బయోటెక్ వారు సంస్థ తయారు చేశారు. అండ్ ఇంకొకటి, ప్రపంచంలోనే మొట్టమొదటి డిఎన్ఏ బేస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏంటది? జైకోవ్ డి. ఈ వ్యాక్సిన్ తయారు చేసింది మన భారతీయ సంస్థ జైడస్
క్యాడిల్లా ఈ బిట్లను గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో రావచ్చు, అడుగుతారు. కోవిడ్-19కి సంబంధించి వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సిన్ టెక్నాలజీ పైన క్వశ్చన్స్ ఖచ్చితంగా అడగబోయే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ చిన్న చిన్న బిట్స్ ఏవైతే ఉంటే మీకు రెగ్యులర్గా చెప్తున్నాను, లింక్ చేసుకుంటూ చూడండి. ఈ కోవిడ్-19 పరిస్థితుల కాలంలో మనకు భారత ప్రభుత్వము 2 సార్లు కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చింది, డోసులుగా ఇచ్చింది. అండ్ 3వసారి మనం బూస్టర్ డోసులు కూడా తీసుకున్నాం. అందులో భాగంగా కోవిన్ అనే ఒక పోర్టల్ని ప్రారంభించి నమోదు ప్రక్రియని ప్రారంభించింది. ఇవన్నీ మనం చూసాం. దానికి కొనసాగింపుగా యువిన్ అనే ఒక పోర్టల్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మనకి ఈరోజు సెకండ్ టాపిక్. ఇది కూడా కోవిడ్-19కి సంబంధించింది. గవర్నమెంట్ లాంచ్డ్, ప్రభుత్వం ప్రారంభించిన యువిన్ టు డిజిటలైజ్, అంటే డిజిటల్గా వ్యాక్సినేషన్ రికార్డుని భద్రపరచడానికి, డిజిటలైజ్ ఇండియాస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో గుర్తుంచుకోండి, ప్రత్యేకంగా యువిన్ అనే ఒక పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో వ్యాక్సినేషన్కి సంబంధించి డిజిటల్ రికార్డులను మెయింటైన్ చేయడం. ప్రస్తుతానికైతే ప్రతి రాష్ట్రంలోని 2 జిల్లాలు, ప్రతి కేంద్రపాలిత ప్రాంతంలోని 2 జిల్లాల్లో వ్యాక్సినేషన్కి సంబంధించిన డిజిటల్ రికార్డ్స్ని ఇందులో స్టోర్ చేస్తున్నారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది కూడా భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. యువిన్ వ్యాక్సినేషన్ సంబంధించి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా డిజిటలైజేషన్ ఆఫ్ వ్యాక్సిన్, అంటే వ్యాక్సిన్ రికార్డ్స్ అని గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకొక వ్యాక్సిన్ ఈరోజు వార్తల్లోకి వచ్చింది. ఈ టాపిక్ని కూడా మనం ఎర్లీగా డిస్కస్ చేసాం. ఇది కూడా ఇటీవల అఫీషియల్గా లాంచ్ చేశారు. సెర్వావ్యాక్ వెరీ 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 ఇంపార్టెంట్. సెర్వావ్యాక్ గర్భాశయ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ అంటాము. సో గర్భాశయ క్యాన్సర్కి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలో భాగంగా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన వ్యాక్సిన్ ఈరోజు వార్తలోకి వచ్చింది. ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయి, కానీ భారతదేశంలో వ్యాక్సిన్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ, అంటే భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన సర్వైకల్ క్యాన్సర్ని అడ్డుకడ వేసే ఒక వ్యాక్సిన్ ఇటీవల సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ వారు సిద్ధం చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండిజినస్, భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన గర్భాశయ నిరోధక వ్యాక్సిన్, సర్వైకల్ క్యాన్సర్ని అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ పేరేంటంటే సెర్వావ్యాక్. దీన్ని ఎవరు తయారు చేశారంటే మహారాష్ట్ర బేస్డ్ లేదా పూణే కేంద్రంగా పనిచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ అనే సంస్థ వారు తయారు చేశారు, సిద్ధం చేశారు. ఈ సంస్థకి ఎవరు సహకారం అందించారంటే డిపార్ట్మెంట్ ఫర్ బయోటెక్నాలజీ అండ్ BROC అనే ఒక సంస్థ, మరియు బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వారు ఈ సంస్థకు సహకారం ఇచ్చారు. ఆ సహకారంతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు సెర్వావ్యాక్ అనే ఒక వ్యాక్సిన్ని తయారు చేశారు. దీనిని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే గృహ మంత్రిత్వ శాఖ అంటాం మనం తెలుగులో. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంటే లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా కన్సర్న్ చేసే మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు ఈ వ్యాక్సిన్ని అధికారికంగా లాంచ్ చేశారు ఈ సంస్థకి సంబంధించి. మరి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఆ సంస్థకి సంబంధించి అధినేతగా ఎవరు సీఈఓగా విధులు నిర్వర్తిస్తున్నారంటే ఆధార్ పూనావాలా గారి తండ్రి సైరస్ పూనావాలా, తను ఈ సంస్థను ఎస్టాబ్లిష్ చేశారు. ప్రస్తుతం ఇతను క్రియాశీలకంగా ఉన్నాడు, గుర్తుంచుకోండి. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కోవిషీల్డ్ అనే ఒక వ్యాక్సిన్, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ని తయారు చేసిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇలాంటి వ్యాక్సిన్ల పేర్లు వార్తల్లోకి వస్తే కొంచెం చూడండి. అందులోనూ ప్రపంచంలోనే మొట్టమొదటి అని ప్రత్యేకంగా ఏదైనా వ్యాక్సిన్కి క్యారెక్టర్ కనుక ఉంది అంటే అది ప్రత్యేకం, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. ఓకేనా? ఇదొకటి మనకి ఇంపార్టెంట్. రిపబ్లిక్ డే సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, 3, 4 అండ్ SI కానిస్టేబుల్, FBO, JL, AEO అండ్ DAO, స్టాఫ్ నర్స్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹999 మాత్రమే. గ్రూప్ 2, 3, 4 SI కానిస్టేబుల్ అండ్ FBO 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం ₹1499 మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ ₹99 మాత్రమే.
ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 months. ఈ ఆఫర్ జనవరి 26 నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. అండ్ నెక్స్ట్ విశాఖ రైల్వే స్టేషన్కు హరిత గుర్తింపు. సో గ్రీన్ బ్యాండ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్, వైజాగ్ రైల్వే స్టేషన్కి FSSAI ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి ఈట్ రైట్ రైల్వే స్టేషన్ అనే ఒక గుర్తింపు వచ్చింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ఇప్పటికే FSSAI వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఈట్ రైట్ రైల్వే స్టేషన్గా గుర్తింపు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. అదే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఈరోజు మరొక రికగ్నిషన్తో వార్తల్లోకి వచ్చింది. సో ఆ గుర్తింపు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు ఇచ్చారు. హరిత గుర్తింపు అదేంటో ఇప్పుడు చూద్దాం. సో తూర్పు కోస్తా రైల్వే స్టేషన్లోని వాల్తేరు డివిజన్, వాల్తేరు వీరే అంటాం కదా, వాల్తేరు అనే ప్రాంతం, వాల్తేరు డివిజన్ పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ మరొక గుర్తింపు సాధించింది. ఇటీవల ఈట్ రైట్ స్టేషన్గా ఎంపిక అవ్వగా ఇప్పుడు అత్యుత్తమ రేటింగ్తో గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ ధృవీకరణ పత్రం సొంతం చేసుకుంది. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపే విధానాలను సమర్థవంతంగా అడ్డుకునేలా నిర్వహిస్తున్నారంట. అంటే ఎకో ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్ అనొచ్చు. ఇది ఇంకా ఇంపార్టెంట్. FSSAI ఈట్ రైట్ రైల్వే స్టేషన్ ఏమో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించినందుకు. మరి ఈ రోజు ఇచ్చిన ప్రత్యేక గుర్తింపు గ్రీన్ రైల్వే స్టేషన్ గుర్తింపు యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ ఎకో ఫ్రెండ్లీగా పనిచేస్తుంది. అంటే ఈ రైల్వే స్టేషన్ నుండి ఎటువంటి పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలు అనేవి బయటికి రావట్లేదు అన్నట్టు. అటువంటి అద్భుతమైన చర్యలకు కాస్త గ్రీన్ రైల్వే స్టేషన్ గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇటీవల వార్తలోకి వచ్చింది. మరి ఈ గుర్తింపును ఎవరు ప్రదానం చేశారంటే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంస్థ వారు ఈ గుర్తింపును ఇవ్వడం జరిగింది. కాలుష్య కారకాలను తగ్గించే 6 పర్యావరణ విభాగాల్లో విశాఖపట్నం 100కి 82 పాయింట్లను సాధించింది. దీంతో ఈ ధృవీకరణ పొందిన అతిపెద్ద రైల్వే స్టేషన్లలో అతి కొద్ది రైల్వే స్టేషన్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ నిలిచిందంట. ఇది కూడా ఇంపార్టెంట్ రికగ్నిషన్, గుర్తుంచుకోండి. ఏపీకి సంబంధించిన అభ్యర్థులు అయితే మరింత ఎక్కువగా ఈ టాపిక్ని కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు అనే అంశం మరొకసారి వార్తలోకి వచ్చింది. ప్రాంతీయ భాషలు, సో రీజనల్ లాంగ్వేజెస్లో సుప్రీంకోర్టు తీర్పులు. సుప్రీంకోర్టు తీర్పులు ప్రతి ఒక్క పౌరుడికి కూడా తెలియాలి అని చెప్పేసి ఒక రికార్డు మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్గా కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే అత్యున్నత న్యాయస్థానం అనే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు దిగువ న్యాయస్థానాలకు రెఫరెన్స్గా ఉండాలని కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ని రాజ్యాంగబద్ధంగా ఒక ఆర్టికల్ మెన్షన్ చేశారు. ఆర్టికల్ 129. అది మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం. కేశవానంద భారతి కేసులో, శ్రేయా సింఘాల్ కేసులో, జస్టిస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పని అలా కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ ఆధారంగానే. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ కోర్టు ఇచ్చే తీర్పులు అందుబాటులో ఉండాలని చెప్పేసి ప్రత్యేక చొరవ ఆల్మోస్ట్ ఒక 10 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. నిన్నటి రోజున అధికారికంగా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్. అదేంటో చూద్దాం. సో నిన్నటి నుంచి కొత్త సేవలను ప్రారంభించిన CJI జస్టిస్ చంద్రచూడ్, ప్రస్తుతం CJIగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ చంద్రచూడ్ గారు 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. 50వ, గుర్తుంచుకోండి. గణతంత్ర దినోత్సవం నుంచి వివిధ భారతీయ భాషల్లోని తీర్పులను అందుబాటులో ఉంచే సేవలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ బుధవారం అంటే మొన్నటి రోజున ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్, ESCR అంటాం, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రికార్డ్స్, ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రికార్డ్ అదర్వైజ్ రిపోర్ట్ ప్రాజెక్టు ప్రకారం గత గురువారం నుండి అంటే నిన్నటి నుంచే, సో గురువారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి కొన్ని షెడ్యూల్డ్ భాషల్లో తీర్పుల అనువాద ప్రతులు సిద్ధంగా ఉంచామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు అంటే లా స్టూడెంట్స్, ప్రజలు వాటిని ఉచితంగానే వినియోగించుకోవచ్చని తెలిపారు.
దేశంలో గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి సుప్రీంకోర్టు తీర్పులను అనువదించే కృషిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈఎస్సిఆర్ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్నత న్యాయస్థాన వెబ్సైట్లో ఇప్పుడు 34,000 తీర్పులు ఉన్నాయని వారు చెప్పారు. అవసరమైన విషయం గురించి సెర్చ్ ఇంజిన్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన ఇంగ్లీష్ జడ్జిమెంట్ ప్రతులు వస్తాయి. దాంతో ఆ తీర్పులు అనువాదమైన ఇతర భాషల జాబితా కూడా వస్తుంది. ఈ విధంగా ఇతర భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు అనేవి మనకు అందుబాటులోకి వచ్చినాయి. కామన్ మ్యాన్ కూడా, సాధారణ సామాన్య మానవుడు కూడా సుప్రీంకోర్టు తీర్పులను తెలుసుకోవాలని చెప్పేసి ఇంగ్లీష్తో కూడా సంబంధం లేకుండా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా సుప్రీంకోర్టు తీర్పులను అందుబాటులోకి తీసుకొచ్చే ఒక ప్రాజెక్టే ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్ అనే ఒక ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ టార్గెట్స్ టు బి ఫస్ట్ గ్రీన్ ఎనర్జీ స్టేట్ ఇన్ ఇండియా. సో భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ ఎనర్జీ స్టేట్గా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిలవబోతోందంట. దానికి కావలసిన సోలార్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇటువంటి నిర్మాణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రంలో నిర్మిస్తోందంట. హిమాచల్ ప్రదేశ్ టు బికమ్ ఫస్ట్ గ్రీన్ స్టేట్ ఇన్ ఇండియా అని ఎవరు అనౌన్స్ చేశారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు పేరు గుర్తుంచుకోండి. మనకు 2022 సంవత్సరంలో భారతదేశంలోని 7 రాష్ట్రాలకి ఎన్నికలు ముగిశాయి, సార్వత్రిక ఎన్నికలు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎన్నెన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆ నంబర్ కూడా గుర్తుంచుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఇటీవల వార్తలోకి వచ్చిన ఎన్నికలు ముగిసి హిమాచల్ ప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 68. గుర్తుంచుకోండి, 68. 35 సంఖ్య వస్తే, మ్యాజిక్ నెంబర్ వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో లాస్ట్ ఎలక్షన్స్ కంటే ముందు బీజేపీ అధికారంలో ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా గత 2 నెలలుగా మనం ఇతని పేరుని చూస్తున్నాం, సుఖ్వీందర్ సింగ్ సుక్కు. తను ఏం చెప్పారంటే రాష్ట్రాన్ని దేశంలోని మొట్టమొదటి గ్రీన్ స్టేట్గా మారుస్తున్నారంట. అంటే ఎకో ఫ్రెండ్లీ స్టేట్. కాలుష్య ఉద్గారాలు, పర్యావరణానికి హాని కలిగించే అన్ని రకాల కాలుష్య ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాలు, రాష్ట్రం మొత్తం కూడా రెన్యూవబుల్ ఎనర్జీ పైన ఆధారపడడం, ఇటువంటి అంశాలను ముందుకు తీసుకొస్తున్నామని చెప్పేసి చెప్పారు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, భారత్ పర్వ్ అనే ఒక ఫెస్టివల్ నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 26th Jan గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్, ప్రస్తుతం ఎవరు కన్సర్న్ పర్సన్ డ్యూటీ డిశ్చార్జ్ చేస్తున్నారు, కిషన్ రెడ్డి గారు, జి కిషన్ రెడ్డి గారు నిన్నటి రోజున గణతంత్ర వేడుకల సందర్భంగా ఎర్రకోటలో భారత్ పర్వ్ అనే ఒక ప్రత్యేకమైన వేడుకలను ప్రారంభించారు. నిన్నటి నుంచి 26th Jan నుండి 31st January వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ అన్నట్టు. ముఖ్యంగా భారతదేశంలో మన సంస్కృతి వారసత్వానికి నిదర్శనంగా ఉండే అవి ఏవైతే ఉంటాయో హస్తకళలు కానీ వాటన్నిటిని కూడా ప్రదర్శించే ప్రత్యేకమైన వేడుక. ఏ మంత్రిత్వ శాఖలో? భారత్ పర్వ్ వేడుక అంటే ఇది గుర్తుంచుకోండి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ, అండ్ కల్చర్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? కిషన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి ఈ పాయింట్. అండ్ నెక్స్ట్, ఇండియా ఈజిప్ట్, భారత్ ఈజిప్ట్ సంబంధాలు ఇప్పటికే 75 సంవత్సరాలు ముగిశాయి. నిన్నటి రోజున గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈజిప్ట్ దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి మనకు ముఖ్య అతిథిగా వచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు, అబ్దుల్ ఫతా అల్ సిసి గారు ఇద్దరు కూడా కొన్ని చర్చలు కూడా ప్రారంభించారు. 75 సంవత్సరాల సంబంధాలు వీళ్ళవి. గుర్తుంచుకోండి, ఇండియా ఈజిప్ట్. అందులో భాగంగా రానున్న పోటీ పరీక్షలో ఈజిప్ట్కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న ఖచ్చితంగా పడుతుంది. గుర్తుంచుకోండి, ఇటీవల జరుగుతున్న ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 కానివ్వండి, ఏ 2 దేశాల మధ్య అంటారు? ఎక్సర్సైజ్ సైక్లోన్ 1, సంయుక్త సైనిక విన్యాసాలు ఇండియా ఈజిప్ట్. అండ్ ఈజిప్ట్కి సంబంధించి ఇటీవల ముగిసిన COP27 పైన క్వశ్చన్ రావచ్చు, లేదా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో భాగంగా తను ఇండియాకు వచ్చారు, దీనిపైన క్వశ్చన్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఇంకొక అంశము, ఈజిప్ట్ ఇండియాకి మధ్య నిన్న కుదిరిన ఒక ఒప్పందం ఏంటంటే ప్రసార భారతి. సో భారతదేశానికి సంబంధించిన ప్రసార భారతి మరియు ఈజిప్ట్ సంబంధించిన నేషనల్ మీడియా అథారిటీ ఆఫ్ ఈజిప్ట్ మధ్య కుదిరిన ఒప్పందం. దీని యొక్క ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే టు ఫెసిలిటేట్ కంటెంట్ ఎక్స్చేంజ్ అంటే సమాచార మార్పిడి. 2 సంస్థలు, 2 దేశాల్లో కూడా మీడియాకి సంబంధించి ప్రసార భారతి ఇండియాకి సంబంధించి, నేషనల్ మీడియాకి సంబంధించి ఈజిప్ట్ మధ్య కుదిరిన ఒక ఒప్పందం, ఛానల్ రిలేటెడ్.
ఓకేనా, ఇదొకటి వార్తలోకి వచ్చింది. ఈజిప్ట్ పైన కొంత ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈజిప్ట్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? భారతదేశ పర్యటనలో ఇక్కడ ఉన్నారు అబ్దుల్ ఫతా అల్ సిసి. అబ్దుల్ ఫతా అల్ సిసి ఏ దేశ అధ్యక్షుడు అంటారు? ఈజిప్ట్ ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఉన్నారు. అండ్ నెక్స్ట్, గవర్నమెంట్ టు హ్యాండ్ ఓవర్ 1000 మాన్యుమెంట్స్ టు ప్రైవేట్ సెక్టార్ అండర్ మాన్యుమెంట్ మిత్రా స్కీమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాన్యుమెంట్ మిత్రా స్కీమ్ ఏ మంత్రిత్వ శాఖలో అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పరిధిలో ప్రారంభమైంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ పరిధిలో ప్రస్తుతం అమల్లో ఉంది. రెండు ఒకటే ఉంది, ఒకటే మంత్రిత్వ శాఖలో మనం ట్రీట్ చేస్తున్నాం, టూరిజం అండ్ కల్చర్. ఆ మంత్రిత్వ శాఖలో మాన్యుమెంట్స్ అంటే ఏంటి? మన చరిత్రకు, మన సంస్కృతికి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉన్న పురాతన కట్టడాలు మాన్యుమెంట్స్ అంటాం. మాన్యుమెంట్స్ పురాతన కట్టడాలు. అటువంటి మాన్యుమెంట్స్ని, ఒక 1000 మాన్యుమెంట్స్ని ప్రైవేట్ సెక్టార్ పరం చేయడం, అంటే ప్రైవేట్ సెక్టార్కి అమ్మేయడం కాదు. గుర్తుంచుకోండి, పాయింట్ ఈజీగా గుర్తుంచుకోండి. ప్రైవేట్ సెక్టార్కి వాటి బాధ్యతలు ఇవ్వడం. భారతదేశంలో మన చరిత్రకు నిలువుటద్దంగా నిదర్శనంగా ఉన్న మాన్యుమెంట్స్ని ప్రైవేట్ సెక్టార్కి అప్పగించడం. ఎందుకోసం అంటే వాటిని రెనోవేట్ చేయడం కానీ, వాటి యొక్క సంరక్షణ చూసుకోవడం కానీ, అంతేకాని వాటిని వారికి అమ్మవేయడం కాదు. గుర్తుంచుకోండి. సో ప్రైవేట్ సెక్టార్కి అందజేసే ఒక కార్యక్రమం, ఆ ప్రోగ్రామే మాన్యుమెంట్ మిత్రా స్కీమ్. ఎవరైతే ఈ మాన్యుమెంట్స్ని అడాప్ట్ చేసుకొని డెవలప్ చేస్తారో వారిని ఆ సంస్థను మాన్యుమెంట్ మిత్రా అంటారు. గుర్తుంచుకోండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ పైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎగ్జామ్లు అడుగుతారు. మాన్యుమెంట్ మిత్రా స్కీమ్ దేనికి సంబంధించి? భారతదేశంలోని మాన్యుమెంట్స్ ప్రైవేట్ సంస్థలు సంరక్షణ బాధ్యతలు తీసుకోవడం. గుర్తుంచుకోండి. ఇది గవర్నమెంట్ ఈ సెటప్ టు హ్యాండ్ ఓవర్ 1000 మాన్యుమెంట్స్ అక్రాస్ ద నేషన్. భారతదేశ వ్యాప్తంగా 1000 మాన్యుమెంట్స్ని ప్రైవేట్ సంస్థలకు సంరక్షణ బాధ్యతలకు ఇవ్వడం అన్నట్టు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, శౌర్య సాహసాలకు సత్కారం. సో శౌర్య పురస్కారాలు ఇటీవల వార్తలకు వచ్చినాయి. ఒక స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. మనకు పద్మ పురస్కారాలపైన క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. ఇదే సందర్భంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొన్ని ప్రత్యేక పురస్కారాలు కనబడ్డాయి. సో 901 మంది పోలీసులకు పథకాలను అండ్ ప్రకటించిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. విధి నిర్వహణలో శౌర్య సాహసాలు, అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినందుకు గాను కేంద్ర సాయుధ పోలీసు బలగాలు మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన 901 మంది పోలీసు సిబ్బందికి కేంద్ర హోంశాఖ వారు వివిధ సేవా పథకాలను ప్రకటించారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు, 74 నిన్నటి రోజున వేడుకలను పురస్కరించుకొని ఈ జాబితాను విడుదల చేశారు. వీరిలో 140 మందికి శౌర్య పథకాలు, 93 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 66 మందికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్ర పోలీసు శౌర్య పథకాన్ని పోలీసు దళాలు ఎవరికి కూడా ప్రకటించలేదు. శౌర్య పథకం సిఆర్పిఎఫ్ అధికారి ప్రకాష్ రంజన్ మిశ్రా 8వసారి శౌర్య పురస్కారం సొంతం చేసుకున్నారు. సెకండ్ ఇన్ కమాండ్ హోదాలో ఆయన కేంద్ర బలగాలకు ఎక్కువసార్లు శౌర్య పథకాలు సాధించిన వ్యక్తిగా నిలిచారు. 2020 డిసెంబర్ 20న జార్ఖండ్ ఖూంటి అనే జిల్లాలో జరిగిన ఆపరేషన్లో 152 కేసులున్న మావోయిస్ట్ రీజనల్ కమాండర్ని మట్టుబడిలో మిశ్రా కీలక పాత్ర పోషించారంట. అండ్ 412 మంది సిబ్బందికి పురస్కారాలు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా 412 మంది సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. జస్ట్ ఈ నంబర్ పైన క్వశ్చన్ చేయకపోవచ్చు, కాకపోతే గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఏ పురస్కారాలను ప్రదానం చేస్తారో దానిపైన మన గ్రిప్ ఉంటే చాలు. నెక్స్ట్, ఈరోజు వార్తల నుంచి ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని అమెరికాకి సంబంధించిన ఒక ఫేమస్ పర్సన్ రాశారు, మైక్ పాంపియో. సో ఇందులో బాలాకోట్ పైన జరిగిన దాడి ఏదైతే ఉంటుందో, బాలాకోట్ ఘటనకి సంబంధించిన అంశాలను రాయడం జరిగింది. సో మైక్ పాంపియో గారు రాసిన పుస్తకం నెవర్ గివ్ అన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ అమెరికా ఐ లవ్. సో నెవర్ గివ్ అన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ద అమెరికా ఐ లవ్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు రాశారంటే మైక్ పాంపియో. అమెరికాకు సంబంధించిన పుస్తకమే, కానీ తనతో సుష్మా స్వరాజ్ గారు దివంగత పంచుకున్న కొన్ని విషయాలను కూడా ఇందులో పొందుపరిచారు. అందులో బాలాకోట్కి సంబంధించిన అంశాలు కూడా కొన్ని ఇష్యూస్ రాశారు. సో మైక్ పాంపియో గారు రాసిన నెవర్ గివ్ అన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ద అమెరికా ఐ లవ్ అనే ఒక పుస్తకం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఇంకో వ్యాక్, భారత్ బయోటెక్కి సంబంధించిన వ్యాక్సిన్, ప్రపంచంలో మొట్టమొదటి ఇంట్రానాసల్ వ్యాక్సిన్. యూవిన్ అనే ఒక పోర్టల్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది టు డిజిటలైజ్ ఇండియాస్ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. అండ్ సర్వావ్యాక్ దేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన గర్భాశయ క్యాన్సర్ నిరోధక వ్యాక్సిన్. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి గ్రీన్ రైల్వే స్టేషన్ గుర్తింపునిస్తూ వార్తలు ఇచ్చింది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు.
ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులను అందుబాటులోకి తీసుకొచ్చే ఈ ఎస్సీఆర్ ప్రాజెక్ట్ని నిన్నటి రోజున డివై చంద్రచూడ్ గారు లాంచ్ చేశారు. 2025 సంవత్సరం వరకల్లా గ్రీన్ స్టేట్గా, గ్రీన్ ఎనర్జీ స్టేట్గా హిమాచల్ ప్రదేశ్ మారబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సుక్కు గారు చెప్పారు. భారత్ పర్వ్ కల్చరల్ ఫెస్ట్ నిన్నటి రోజున ప్రారంభమైంది. జనవరి 31 వరకు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం పరిధిలో. ఇండియా ఈజిప్ట్ సంబంధాల్లో భాగంగా ప్రసార భారతి నేషనల్ మీడియా అథారిటీ ఆఫ్ ఈజిప్ట్ మధ్య కుదిరిన ఒప్పందం. మాన్యుమెంట్ మిత్ర అనే ఒక స్కీమ్ యొక్క ఉద్దేశం గుర్తుంచుకోండి. ఈ స్కీమ్లో భాగంగా, పథకంలో భాగంగా 1000 మాన్యుమెంట్స్ని భారత ప్రభుత్వం ప్రైవేట్ సెక్టార్ వారికి సంరక్షణ బాధ్యతలను అప్పగించింది. శౌర్య సాహసాలకు సత్కారం అనే అంశం. నెక్స్ట్ మైక్ పాంపియో రాసిన నెవర్ గివ్ అన్ ఇంచ్ ఫైటింగ్ ఫర్ ద అమెరికా ఐ లవ్ అనే ఒక పుస్తకం. మైక్ పాంపియో గారు ఆథర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.